నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆర్టీసీ వైస్ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలియజేశారు. రైతు సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి పాలనలు తీర్చిదిద్దేది కూడా కేవలం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకుల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కోరేది ఏమంటే, మీరు ఒకరిని వేలెత్తి చూపించే ముందు మీరు మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ 6 రూపాయల కంటే ఎక్కువ రేటు రైతులకు ఇచ్చిన రోజు మీకు మాట్లాడే అర్హత వస్తుందే తప్ప మీరు తక్కువ ఇచ్చేసి ఊరికే బయట ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చూసేది కరెక్ట్ కాదని చెప్పి తీవ్రంగా మిమ్మల్ని ఆక్షేపిస్తూ, రైతులందరూ కూడా మిమ్మల్ని తరుముకునే సమయం అతి తొందరలో ఉందని కూడా ఈ సమయంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తిరుపతి కానీ ఫ్యాక్టరీలు ఉన్నాయో అన్ని ఫ్యాక్టరీలో మినిమం 6 రూపీస్ ఫిక్స్ చేశారు. 6 రూపీస్ ఇస్తున్నారు. పేమెంట్ ఇచ్చేది ఒక రోజు ముందు లేట్ అయినా 6 రూపీస్ పక్కా ఫిక్స్ చేశారు. లాస్ట్ కి గడ్డి తినే పని చేసేది నువ్వు నీ పిఎల్ఆర్ ఫుడ్స్ లో 3 రూపాయలకి ఇస్తున్నావు. నీకు సిగ్గులేదు? ఒకరి మీద పొద్దుపోయేటప్పుడు ఫస్ట్ నువ్వు చూడాలి కదా. ఏదో చెప్పేయడం అనే రైతులకు ఉద్ధరించేస్తారు, రైతులు చేస్తారు. ఏం ఉద్ధరించినావు, ఏం చేసినావు? తీసుకోవాలి ఎక్కడికి రండి డిబేట్కి. మీ పెద్దరెడ్డి మీ జిల్లాలో అత్యధిక ప్రభావం ఉన్న లీడర్ పెద్దరెడ్డి ఏమైనా అడగొచ్చు కదా. 3 రూపాయలకి ఎట్లా ఇస్తాడు? మేము గవర్నమెంట్ చెప్పి 6 రూపాయలు కలెక్టర్ గారు ఫ్యాక్టరీస్కి ఎంత నోటీస్ ఇచ్చారు. మీరు మినిమం 6 రూపీస్ ఇవ్వాల్సిందే. ఆ సరిపోతే 4 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బందిలో ఉన్నామండి ఫైనాన్షియల్గా. అదే అందరూ అనుకుంటారు అలాగే స్కీమ్స్ ఇవ్వడం కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటే కాదు, రైతుల కోసం దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉండేది మన చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం. అది తెలుసుకోకుండా మీరు ఊరికనే వాడేదో నీతి నిజాయితీగా చేసుకుంటా ఉంటే వాడి ఫ్యాక్టరీలో వాడి నష్టమో రైతులు ఇబ్బంది పడకూడదని వాడు 6 రూపీస్ కొంటే వాని మీద పోయి దౌర్జన్యం చేయడం. మీరు ఈ దౌర్జన్యం చేశారా? మీరు 11 సీట్లు వచ్చింది. ఇంకా దౌర్జన్యాలు చేస్తామంటే లాస్ట్ 0 సీట్లు వస్తుంది. దయచేసి వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెద్దరెడ్డి గారు అయితే టోటల్ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం. మేము ప్రజల తరఫున రైతుల తరఫున పోరాడుతున్నాం. రైతులకు ఏమి కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఈ మార్కెట్ యార్డ్ తీసుకోండి. నీళ్లు తగడానికి నీళ్ళు లేదు 5 years గా. ఇప్పుడు వచ్చినారు 4 కోట్లు. ఇప్పుడు శాంక్షన్ అయింది 4 కోట్లు. మీకు జియో కాపీస్ ఇస్తా. ఇంకా 4 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులతో సపరేట్ సమావేశం ఏర్పాటు చేయమన్నాడు. వాళ్ళ డిమాండ్స్ కనుక్కోవాలో, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలో, వాళ్ళ సమస్యలు ఏమో తెలుసుకోవాలో. నేను వాళ్ళకంది అండగా నేను ఉంటాను, రైతులకు అండగా ఉంటాను, రైతులు రాజు చేస్తానన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని అలాంటి